వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా మల్టీ విటమిన్ టాబ్లెట్స్ మనము ఓవర్ ద కౌంటర్ తీసుకొని వేసుకుంటూ ఉంటాము. చాలా రకాల సప్లిమెంట్స్ వచ్చాయి. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా మనం వాడుతూ ఉంటాం. మరి ఇది మంచిదేనా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దీపక్ కుమార్ గారు ఫ్రమ్ మెడికోర్ హాస్పిటల్స్, బేగంపేట్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, జనరల్గా ఈ కోవిడ్ వచ్చి అప్పటి నుంచి మాకు డి విటమిన్, మల్టీ విటమిన్ ఇలాంటివి చాలా బాగా తెలిసిపోయాయి. సో ఓవర్ ద కౌంటర్ తీసుకుని వాడుతూ ఉన్నాము. అంతేకాదు రకరకాల సప్లిమెంట్స్ కూడా చెప్తూ ఉంటారు. సో ఆన్లైన్లో కూడా తీసుకొని వాడుతూ ఉన్నాము. సో దానివల్ల ఏంటి, ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా? వాడొచ్చా, వాడకూడదా? ఏదైనా మల్టీవిటమిన్ ఒకటి వాడాలంటే డాక్టర్ చెప్తేనే వాడాల్సి ఉంటుందా? జనరల్లీ పోస్ట్ కోవిడ్ యూజ్ కంటే అబ్యూజ్ ఎక్కువైపోయింది. నాట్ ఓన్లీ ద విటమిన్స్, యూ టేక్ సమ్ యాంటీబయాటిక్స్ ఆర్ యాంటీపైరెటిక్స్ లైక్ పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ పిల్లల్లో, కాంబిఫ్లామ్. సో అవన్నీ అబ్యూజ్ ఎక్కువైపోయాయి యూజ్ కంటే. ఇది వరకు తెలిసేది కాదు. ఇప్పుడు కోవిడ్లో ఎవరికి వాడు డాక్టర్ అయిపోయాడు. సో దాంతో మెయిన్ అబ్యూజ్ అయిపోయింది. వన్ సైడ్ ఇట్స్ గుడ్ ఆన్ దట్ పార్ట్ దట్ ఫ్యూ పేషెంట్స్ ఆర్ గెటింగ్ రికవర్డ్ ఆన్ దెమ్సెల్స్. అదర్ సైడ్ without any knowledge they are becoming more sick than should be. పక్కింటోడు ఎదురింటోడు చెప్తాడు, ఎందుకురా డోలో వేసుకో, అజిత్రోమైసిన్ వేసుకోండి. వాడు మాట వింటాడు. 3 days పడుకో ఉంటాడు వీక్గాని. ఇంట్లో వాళ్ళు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారులే, కొద్దిగా జ్వరం కదా, వీక్నెస్ కదా అని చెప్పేసి అంటారు. సో లైక్ దట్ హీల్ వెయిట్. మేబీ హీ మైట్ హ్యావ్ బిన్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్. సో దాని మెడికేషన్స్ వాడాడు. ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే అవి వాడచ్చు వాడకూడదు అని తెలియక స్టాప్ చేసేస్తాడు. దాంతో ఏమైతే ఫీవర్ తోటి షూటప్ అయిపోతుంది. ఇంకా షూటప్ అవ్వచ్చు, పెరిగి లేదా పడిపోవచ్చు. అంటే యూట్యూబ్ నాలెడ్జ్ ఇలాంటివి గూగుల్లో చూడడం వల్ల ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ షుగర్ ఇది బీపీ ఉన్న వాళ్ళు డోలో టాబ్లెట్ ఇలాంటివి వేసుకోరు. ఫీవర్ వచ్చినప్పుడు ఈ మెడికేషన్ ఆపేస్తూ ఉంటారు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. స్టాపింగ్ దట్ మెడిసిన్స్ ఆన్ దెమ్సెల్వ్స్ ఇస్ హార్మ్. యు నో your diabetes status or blood pressure status. After knowing, you can do that. Like at home BP apparatus పెట్టుకుంటారు, monitor చేసుకుంటారు. If it is 110/80 above, no harm. If it is below going 100/80, 100/70, you stop the medicines again. So it will be dangerous. Few medications stopping dangers is high. జనరల్గా కూడా డాక్టర్ గారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది అనుకోకపోతే, జనరల్గా కూడా ఇప్పుడు మీరు బీపీ టాబ్లెట్ రాస్తారు. 120, 130, 140 ఉన్నప్పుడు వాళ్ళకి బీపీ టాబ్లెట్ రాస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళు బీపీ ఇంట్లో మానిటర్ చేసుకున్నప్పుడు 100 కన్నా తక్కువ ఉంటుంది టాబ్లెట్ వేసుకుంటే, వాడుతూ ఉంటే. అప్పుడు ఈ టాబ్లెట్ వాడాలా, వాడకూడదా, ఎట్లాగా? అది ఇన్ జనరల్ ఉన్నప్పుడు 100/70 అట్లా తక్కువ పోతుందంటే యూ షుడ్ కన్సల్ట్ ద డాక్టర్ అండ్ యూ కెన్ డిక్రీస్ ద డోసేజ్. బికాస్ యూ ఆర్ బికమింగ్ ఓవర్ కంట్రోల్. అతి కంట్రోల్ కూడా మంచిది కాదు. వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ మీన్స్ మేబీ డాక్టర్ might have been suggested low salt diet, low fat diet, regular medication, walking, exercise. He might have started. So over the period of time he might have reduced his weight, he might have lost his calories, so that BP drastically comes down. So if it is the situation, you consult the doctor again, take his decision, and you follow either to decrease the dose or to stop it or change the medication. That's the thing you need to do, but nobody does it. It's all self medication and Google it, hearing the neighboring person's words, grandma's words, opposite medical store person's words, which harms. That is the main person in the society where the harm is going on. ఇలాంటివి స్టాప్ చేస్తూ ఉంటారు జనరల్ గానే. సో వాళ్ళకి స్టాప్ చేయడం మంచిది కాదు. టేక్ సజెషన్ ఆఫ్ ఎ డాక్టర్. యూ కెన్ కాల్ ఇఫ్ ఎనీ ఫ్యామిలీ డాక్టర్, he'll give suggestion whether to stop or not stop. Vitamins అనేది good part and which plays a vital role in the human well-being, not only in the sick state, even when they are old, when they are immunocompromised. Immunocompromised అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే immunocompromised naturally, children, pregnants, old age, cancer patients, tuberculosis patients. వీళ్ళ 5 మెంబర్స్లో డెఫినెట్లీ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. తక్కువ ఉండడం వల్లే వాళ్ళ డిసీజెస్ ప్రోన్ ఎక్కువ. చిల్డ్రన్ ఇంకా డెవలపింగ్ ఏజ్, ఇమ్యూనిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. ఓల్డ్ ఏజ్ డెవలప్ అయ్యి దే ఆర్ ఇన్ ద ఏజ్ ప్రోగ్రెషన్, సో ద ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. క్యాన్సర్ పేషెంట్స్, ట్యూబర్క్లోసిస్, ప్రెగ్నెన్స్ ఫీమేల్స్, దే ఆర్ ఇమ్యూనోకాంప్రమైజ్డ్, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు. వాళ్ళలో తీసుకోవడం మంచిదే, బట్ టేక్ సజెషన్ అండ్ దెన్ టేక్. There is nothing harm in taking that. Please take suggestion. I do suggest. జనరల్ గా ఈ విటమిన్ టాబ్లెట్స్ నెలలు సంవత్సరాలు వాడితే ఏం జరుగుతుంది? Leads to situation of hypervitaminosis. Any excess is harm.
అతి చేటు అంటారు. హైపర్ విటమిన్స్ కూడా మంచిది కాదు. ఓకే. ఎనీ విటమిన్ అంటే ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తారు డాక్టర్ గారు ఈ ఆర్గాన్ మీద ఈ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అట్లా ఏమైనా నాట్ ఉంటుందా? సీరియస్లీ, సీరియస్ ఇష్యూస్ ఏం రావు, బట్ మైల్డ్ డిస్టర్బెన్సెస్ యూ కెన్ ఫేస్. అంటే జనరల్ గా విటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరగడము, విటమిన్స్ మా బాడీకి చేరడం అలా జరుగుతుందా? When there is need, you better take it. When there is no need, we don't suggest anything. That's what I am telling. ఓకే. If 5 set of patients low, we can suggest. సజెస్ట్ చేయకుండా జనరల్ గా మేము తీసుకుంటే అది మంచిదా కాదా అంటే కొన్నాళ్ళు For a period of 1 or 2 months, 3 months, nothing happens. Over that above, you are already healthy, you are taking good diet, appetite is good, you are walking, and you are exposing to sun, natural sun. There is no need. ఓకే. Generalized weakness, lethargy, fatigue, alasata, nishakti, పని చేయలేకపోవడం, those are the conditions where we suggest. బట్ అలాంటి కండిషన్ ఉన్నప్పుడు కూడా సో అసలు రూట్ కాజ్ ఏంటో డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది. Of సో course, జనరల్ గా చాలా మంది నాకు నీరసంగా ఉందని విటమిన్ టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. బి తెలుసుకున్నాం. కాంప్లెక్స్ అయితే అసలు మామూలు జనరల్ గానే వాడుతూ like ఉంటారు. water. Post COVID, as you are telling, it's becoming more, a lot. Not only that, vitamins, calcium they take, డి విటమిన్. D vitamins they take. It's not so much needed unless until you have any needs like that. జనరల్ గానే ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఉండాలంటే ఆహారం అనేది ఎలా తీసుకోవాలి అసలు? I prefer to say like be vegetarian. In the vegetarian food, you do get a lot of vitamins, not only vitamins, minerals, chromium, zinc, selenium, microelements, you do get, and blood base like hemoglobin, iron, you do get a lot. And with why I prefer a vegetarian diet means it gives a lot of fiber, ఓకే. protein, whereas in non-vegetarian like meat or chicken, whatever, you get more of protein, not of vitamins. There is nothing in the proteins. Only it's suggestible only when they are immune compromised, again I said, like tuberculosis or malnourished, or they are weak, not eating well, not gaining weight. For them is the absolute indication, we say. Other than that, taking meat is not that much suggestible when the age is going crossing beyond 40, when they have BP, sugar, high cholesterol levels, obesity,